ఈ శాలువా ధరంతయ్యా సాకయ్యా. అరెంతో చెప్పవయ్యా. కాసేపు ఉండండి అయ్యా. ఎక్కడే కాపురం పెట్టమంటావా? దుర్గమ్మ వచ్చిన తర్వాతనే వ్యాపారం జరుగుతుంది. ఎవరయ్యా దుర్గమ్మ? ఈ ఊళ్ళో అదృష్టమైన పిల్ల, పట్టిందల్లా బంగారమే. విభూదిస్తే రోగాలన్నీ నయమవుతాయి. అప్పుడు ఈ ఊళ్ళో డాక్టర్లకు పనే ఉండదు. మహామాత, నా బిడ్డను నువ్వే కాపాడాలమ్మా. 2 రోజులు బట్టి పాలు గాని మంచినీళ్లు గాని తాగడం లేదు తల్లి. నువ్వు పాలివమ్మా. నువ్వు రేళ్ళు చల్లగా ఉండి దుర్గమ్మ. అమ్మా దుర్గమ్మ, నీ చేత్తో కర్పూరం వెలిగించు తల్లి. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. వస్తాను. దుర్గమ్మ హస్తవాసి గల పిల్ల. అమ్మా దుర్గమ్మ, తాకిపోమ్మా. దుర్గమ్మ ఒకసారి తాకమ్మా. పిట్టపిట్టలాడుతుందా? దుర్గమ్మ రామ్మా, ముట్టుకోమ్మా. సార్, ఇప్పుడు వ్యాపారం మొదలెడదామా? ధరంతో చెప్పు. 100 రూపాయలు. 100 రూపాయలా? ఈ శాలువా మెట్టపల్లిలో తప్ప ఇంకెక్కడా దొరకదు. కరెక్ట్, మెట్టపల్లెలో దొరుకుతుంది కానీ 100 రూపాయలు మహా చీపే. శాలువా శాలువా అదే శాలువా. నువ్వు అడ్డమైన చెత్త కొంటావేంట్రా? నేను ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరు జ్ఞాపకార్థం ఏదో ఒకటి కొంటాను, అందుకే కొంటున్నాను. ఇదిగా అంతలోనే వెళ్ళిపోయిందా? శాలువా బేరం చేస్తున్నా చల్లగా జారుకుంది. పిట్ట ఒక టైపుగా ఉంది. రేయ్, అది ముదురు కేసురా. తుని తమలపాకు ముందు ఒరేయ్, తెలుసురా. ఒక సూపర్ ఐటమ్ చూసారా? జాకెట్ లేకుండా పోయింది. అంతలో నోట్ చేశారా? దాని కళ్ళు చూసారా? అయ్యో, దాని కళ్ళు చూస్తేనే భయంగా ఉందిరా. నేను చూడలేదే, నువ్వు చూసావా? కళ్ళు మాత్రమే నేను చూడలే. అరే, అది పట్టిందల్లా బంగారం అంటున్నారు. నన్ను ఒకసారి పట్టుకోమనండ్రా, నేను బాగుపడతాను. ఉండండిరా, కనిపెడదాం. అయ్యా, ఏంటి బాబు ఎక్కడున్నారండి? ఊరికే చూసిపోదామని. అవును, ఆ వెళ్ళే పిల్ల ఎవరు అని? అదే అండి, అది నా మనవరాలండి. గ్యాస్ అది మాకు తెలియదు. కుండ పట్టుకుని ముందు వెళుతుంది, ఆవిడెవరు అని? అదే అండి, అది ఊళ్ళో చెప్పులు కుట్టే ఈరిగడి పెళ్ళమండి. గొట్టం పిలిచారా బాబు? మీ మనవరాలు మీలాగా అందంగా ఉందని. తప్పు తప్పు తప్పు. దాంట్లో వాళ్ళ అమ్మ పోలికండి. చెప్పాడురా. రే, చాలా మంది మనవరాలట్రా. అది నాయనా, నువ్వు పుట్టావా లేక భూమిలోంచి మొలిచావా? వామన్ అవుతారు. రే, ఇప్పుడు వీడి సంగతి ముఖ్యమా? ఆ ఐటమ్ సంగతి చూడండిరా. రే, ఆ పిల్ల తెలమే మనవరాలు. తెలమే టీవీలోనే పనిచేస్తున్నట్టు పిట్ట పడ్డట్టే.